చైనా ఇండియాని సపోర్ట్ చేస్తుందా? ట్రంప్ ఇండియాకి 50% టారిఫ్స్ పెంచిన వెంటనే చైనా మీడియా కూడా ఇండియాకి సపోర్ట్ గా మాట్లాడాయి. ఈ టారిఫ్స్ అన్ని రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు కాదు, ట్రంప్ మాట విన్నందుకు అని చెప్పింది చైనా మీడియా. అక్కడ తాగలేదు, ఇంకా కంటిన్యూ చేసింది. అమెరికా బెనిఫిట్స్ ని ఫుల్ఫిల్ చేసినంత వరకు ఇండియాని ఒక ఫ్రెండ్లీ కంట్రీగా కన్సిడర్ చేస్తుంది. ఎప్పుడైతే ఇండియా డెసిషన్స్ అమెరికాకి అగైనెస్ట్ గా ఉన్నాయో అప్పుడు పట్టించుకోవడం మానేస్తుంది అని చెప్పింది. ఇంకా అమెరికా ఇండియాని ఒక ఫ్రెండ్లీ కంట్రీగా కాకుండా ఒక ఆప్షన్ గానీ కన్సిడర్ చేసి ఉండొచ్చు అని గ్లోబల్ టైమ్స్ ఒక ఆర్టికల్ ఇచ్చింది. చైనీస్ మీడియాలో ఇవన్నీ చూసాక రియలైజ్ అవ్వడం కాదు, మనకు ముందుగానే ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరగకుండా నేనే ఆపానని ట్రంప్ ఎన్నిసార్లు చెప్పుకున్నా దానికి ఇండియా ప్రతిసారి అబ్జెక్ట్ చేస్తూనే వచ్చింది. ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ పిచ్ ఉందని అందరికీ తెలుసు. అసలు ఆ నోబెల్ పిచ్ ఎలా వచ్చిందంటే, డెమోక్రటిక్ పార్టీకి చెందిన బరాక్ ఒబామా 2009 జనవరిలో ప్రెసిడెంట్ అయితే అదే ఇయర్ అక్టోబర్ లో పర్టికులర్ గా అతని న్యూక్లియర్ డిసార్ట్మెంట్ ఎఫర్ట్స్ ని గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఒబామాకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ట్రంప్ నోబెల్ కమిటీని క్రిటిసైజ్ చేశాడు కూడా. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ కూడా అవసరం లేకపోయినా అన్ని కంట్రీస్ ఇంటర్నల్ మ్యాటర్స్ లో వేలు పెడుతున్నాడు, అన్ని గొడవల్లో తలదూరుస్తున్నాడు, అందరినీ అడిగి మరీ తన నోబెల్ కి నామినేట్ చేయించుకుంటున్నాడు. 2 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ కి మధ్య వార్ని ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఇది తన నోబెల్ ప్రైజ్ డిజైర్ కి చాలా పెద్ద అసెట్ అవుతుంది. కానీ ఎవరో గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పడం కాదు, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్, ఇంకా రీసెంట్ గా ఇండియన్ పార్లమెంట్ లో ఏకంగా పీఎం మోడీనే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పారు. అసెట్ అవుతుంది అనుకున్నది కాస్త బెడిసికొట్టింది. ఎనిమిలా చూసే చైనాకి 90 days టారిఫ్స్ హోల్డ్ లో పెట్టాడు. కానీ ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇండియాతో డీల్ కుదరబోతుంది అని చెప్పిన ట్రంపే సడన్ గా టారిఫ్స్ వేయడానికి రీజన్ ఇదే. లేకపోతే సెకండ్ టైం గెలిచిన దగ్గర నుంచి తెలియలేదా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుందని? అయితే ఇప్పుడు ఈ విషయంలో చైనా ఇండియాకి సపోర్ట్ ఇస్తుంది. ఇది అసలు విషయం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియాకి చైనా సపోర్ట్ ఎందుకురా అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు మాత్రమే. చైనాని మనం ఎంతవరకు నమ్మొచ్చు? చైనాలో ప్రొడక్షన్ అవుతున్న ప్రొడక్ట్స్ చాలా వరకు ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. రీసెంట్ గా యాపిల్ CEO టిమ్ కుక్ USA సేల్ అవుతున్న ఐఫోన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినవి అని అనౌన్స్ చేశాడు. ఈ విషయంలో కూడా ఇండియాలో ప్లాంట్ పెట్టి మొబైల్స్ ప్రొడక్షన్ చేయడం నాకు నచ్చలేదు అని టిమ్ కుక్ తో ఉన్నప్పుడే ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పాడు. సో ఇలా చైనాలో ఉన్న కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ అవుతున్నప్పుడు చైనా ఇండియాకి సపోర్ట్ ఎలా చేస్తుంది? ప్రస్తుతానికి ఇది వాళ్ళకి అవసరం అంతే. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ వల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇలా ఒకడు వచ్చి మనల్ని అది చెయ్యి ఇది చెయ్యి అని కమెంట్ చేసి చెప్పే సిచ్యువేషన్ రాకూడదు. ఇండియా ఒక మేజర్ పవర్ గా ఎదగడం చాలా అవసరం.